దేవునికి ప్రీతికరమైన ప్రవర్తన ఏది? ఎలా జీవిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు? ఎలా బ్రతికితే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు? ఎలా బ్రతికితే దేవుడు మనల్ని బట్టి ఆయన హర్షిస్తాడు అనే అంశాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మనం ఈ లోకంలో బ్రతుకుతుంది ఎందుకంటే దేవునికి ప్రీతికరంగా బ్రతకడం కొరకే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. వాట్ ఈజ్ అవర్ లైఫ్ అంబిషన్? వాట్ ఈజ్ అవర్ గోల్? వాట్ ఈజ్ అవర్ ఆస్పిరేషన్? వాట్ షుడ్ బి అవర్ ఆస్పిరేషన్? మన జీవితంలో మన గోల్ ఏమై ఉండాలి? మన గమ్యమై ఉండాలి. ఏమి సాధించడం కొరకు ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ఒకటే, మన దేవునికి ప్రీతికరంగా బ్రతకడం కొరకే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. వై ఆర్ వి లివింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచం ఎందుకు బ్రతుకుతున్నామంటే మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ తీసుకురావడం కొరకే మనం బ్రతుకుతున్నాము. దేవునికి ప్రీతికరంగా ఉండటం కొరకే బ్రతుకుతున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరు కూడా దేవునికి ప్రియమైనటువంటి వారిని దేవుని లాగా తెలుస్తుంది. ఒకళ్ళు దావీదు, నా హృదయానుసారుడు అంటాడు. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని పిలువబడ్డాడు దావీదు. ఆ తర్వాత దానియేలు గురించి, నువ్వు నాకు బహుప్రియుడువు, యు ఆర్ సో బిలవెడ్. డానియేల్, యు ఆర్ సో బిలవెడ్ టు మీ, నాకు చాలా ప్రియమైనటువంటి వాడిగా కనబడుతున్నావయ్యా. ఆ తర్వాత గత వారం చెప్పాను మరొక వ్యక్తి గురించి, ఫినెహాసు గురించి చెప్పాను. ఫినెహాసు చేసిన కార్యం కూడా దేవునికి చాలా ఇష్టమైందని చెప్పాను. ఫినెహాసు చేసిన కార్యం ఏంటి? వ్యభిచరిస్తున్న ఇద్దరిని కూడా ఒకే పోటుతో చంపి ఇశ్రాయేల్ సమాజాన్ని ప్రక్షాళన చేశాడు. దేవునికి నచ్చింది. నిజంగా ఆ యొక్క ఫినెహాసును దేవుడు ఘనపరిచాడు. దేవునికి ప్రీతికరంగా మనం మారాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనము, అప్పుడు నీ త్రోవలను సరళం చేయను. కమాన్ చర్చ్, షల్ యు ఆల్ రిపీట్ విత్ మీ? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుడి, అప్పుడు నీ త్రోవలను సరళము చేయును. అంటే నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారానికి ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నా జీవితాన్ని నేను నడిపించనయ్యా, నువ్వే నా జీవితాన్ని నడిపించు, నీవే నా అధికారివి, నీవే నా రాజు. నా జీవితంలో నేను నిర్ణయాలు చేయటం కాదు, నీవు నా జీవితంలో నువ్వు నాకు సజెషన్ ఇవ్వాలి. మనం కాదు, వీఆర్ నాట్ సపోజ్ టు లీడ్ అవర్ లైఫ్, బట్ గాడ్ మస్ట్ లీడ్ అవర్ లైఫ్స్ బీయింగ్ యాజ్ ఎ కింగ్. ఆయన ఒక రాజుగా ఉండి మన జీవితంలో మన జీవితాన్ని ఆయన నడిపించాలి. ఎప్పుడైనా సరే, ప్రభువా నా జీవితంలో నువ్వే అధికారిగా ఉండయ్యా, యూ ఆర్ మై మాస్టర్, యూ ఆర్ మై కింగ్, యూ ఆర్ మై లీడర్, యూ ఆర్ మై డెసిషన్ మేకర్. నీవు నా జీవితంలో నువ్వు నిర్ణయాలు చేయాలి, నేను కాదయ్యా. నీ త్రోవల్లో నేను నడవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అండ్ నీ ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారం, ఒక అధికారి చేతిలో మన జీవితాన్ని ఏ విధంగా పెడతామో, ఒక గవర్నమెంట్ చేతికి మన జీవితాన్ని ఏ విధంగా అప్పగిస్తామో, ప్రభువు చేతికి కూడా మన జీవితాన్ని అప్పగించాలి. అందుని బట్టి యాకోబు పత్రిక అంటాడు, 4వ యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనకు లోబడి ఉండుడి, సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్. తెలుగులో అయితే లోబడి ఉండుడి అన్నాడు, కానీ ఇంగ్లీష్లో సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్. దేవునికి మీ జీవితాన్ని సమర్పించండి, లోబడి ఉండండి. అంటే ఆయన అధికారానికి మనం లోబడాలి. ఆయన మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఒక గైడ్ బుక్ ఇచ్చాడు, ఎలా నడవాలో ఆయన మనకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాడు, కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు. ఆ విధుల ప్రకారం మనం నడవాలి. అంటే ఆయన అధికారానికి లోబడినట్లు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన ఏదైతే నో అన్నాడో మనం అది చేయడానికి వీల్లేదు. ఏదైతే చేయమన్నాడో అది మనం చేస్తూ ఉండాలి. దేనైతే వద్దు అన్నాడో దాన్ని విడిచిపెట్టేయాలి. దేనైతే పట్టుకోవద్దు అన్నాడో వాటిని పట్టుకోకూడదు. దేనైతే వెంబడించాలో దాన్ని వెంబడించాలి. ఆయన అధికారానికి ఏం చేయాలి? లోబడాలి. తద్వారా ఆయన త్రోవలన్నీ కూడా సరళం చేస్తాడట. నీ మార్గంలో ఏమైనా అడ్డంకులు ఉంటే, నీ జీవిత యాత్రలో ఏదైనా అడ్డంకులు ఉంటే, నీ జీవిత ప్రయాణంలో ఏదైనా ఫెయిల్యూర్స్ నీకున్నా సరే, వాటన్నిటిని కూడా దేవాదేవుడు ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. సామెతలు 2వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన భక్తుల ప్రవర్తన ఆయన కాస్తాడు. నువ్వు నిజంగా దేవుని నీ జీవితాన్ని సమర్పించుకుంటే దేవుడు నీ ప్రవర్తన ఆయన కాస్తాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానాల్లో ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప బహుమానంగా మనకి ఇవ్వబడ్డాడు. హోలీ స్పిరిట్ హ్యాస్ గివెన్ us as a great gift, as a great boon. ఒక వరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కమాండ్ గో మినిస్ట్రీ చేశారు. అంటే పరలోక రాజ్యం దిగి ప్రజల మీద ఆయన, ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో ఆయన కార్యం చేస్తూ వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు.
కానీ నూతన నిబంధనలో దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, నూతన నిబంధన భక్తులకి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు, మనతో పాటే ఉన్నారు. అప్పుడు నువ్వు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ప్రార్థన చేస్తారు, ఎప్పుడైతే వెన్ యూ కాల్ ఆన్ టు హిస్ నేమ్, ఎప్పుడైతే దేవుని నామం పెట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన పిలుస్తావో ఆయన నీ దగ్గరికి వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు, నీకు ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటారు, నిన్ను మోటివేట్ చేస్తుంటారు, నిన్ను గైడ్ చేస్తుంటారు. ఇదే త్రోవ, ఇందులో నడువని ఒక స్వరం నీకు వినబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని వినే ఆసక్తిని కలుగు చేస్తూ ఉంటాడు, దేవుని వాక్యానికి రమ్మని ప్రేరేపిస్తుంటాడు, దేవుని సన్నిధికి రమ్మని నేను ప్రేరేపిస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను రెండవ రాకడ కొరకు సిద్ధం చేస్తాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతున్నప్పుడు దొంగల చేతికి చిక్కబడ్డాడు. చాలా జాగ్రత్తగా మీరు ఆధ్యాత్మిక అర్థాలు తెలుసుకోవాలి, కేవలం చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. ఒక వ్యక్తి యెరూషలేము అంటే ఎక్కడ ఉంటుంది? కొండల మీద కట్టబడిన ప్రాంతం, అది ఎత్తైన ప్రాంతం. ఎత్తైన ప్రాంతం నుంచి యెరికో పట్టణం ఎక్కడ ఉంటుంది? యెరూషలేము క్వైట్ ఆపోజిట్ యెరికో పట్టణం. యెరూషలేము అనేది ఎత్తైన పట్టణం మీద ఎత్తైనటువంటి కొండ మీద కట్టబడితే, యెరికో పట్టణం సముద్ర మట్టానికి చాలా లోతుగా ఉండే ప్రాంతం, సముద్ర మట్టానికి చాలా దిగునున్న ప్రాంతం. ఇప్పుడు చూడండి, ఎత్తైన ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడాలి తప్పించి దిగుడు ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడకూడదు. అంటే యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి వెళ్ళడానికి వీల్లేదు. వెళితే ఏమైంది? యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళుతున్న వ్యక్తికి ఏం సంభవించింది? దొంగల చేతికి చిక్కబడ్డాడు, కొర ప్రాణంతో కొట్టు విడిచిపెట్టేశారు. అదే రీతిగా నువ్వు యెరూషలేము అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని సహవాసం, దేవుని ప్రత్యక్షతలు కనుపరచబడేటువంటి స్థలము, దైవిక సంబంధమైనటువంటి వాతావరణం ఉండేటువంటి ప్రాంతము. ఆ ప్రాంతాన్ని విడిచి యెరికో అనేది లోకానికి సాదృశ్యంగా ఉన్నది, యెరికో అనేది పాపానికి సాదృశ్యంగా ఉన్నది, యెరికో అనేది విగ్రహాలకు సాదృశ్యంగా ఉన్నది. యెరికో పట్టణంలో చాలా భయంకర విగ్రహారాధన, వ్యభిచారము, భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి వాడు, ఒక వ్యక్తి దేవుని యొక్క కృపలో ఎదగాల్సినటువంటి వాడు, ఒక వ్యక్తి దేవుని ప్రేమలో కొనసాగాల్సినటువంటి వాడు, ఆ వ్యక్తి దిగిపోవడానికి వీల్లేదు. దిగిపోతే ప్రమాదం ఉంది, దిగిపోతే అపాయం ఉంది. దొంగ కాచుకుని ఉన్నాడు, ఆ దొంగ దుష్టుడైనటువంటి సాతానుడు. కొట్టాడు, కొర ప్రాణంతో విడిచిపెట్టాడు, చావు బతుకుల మధ్య తచ్చులాడుతున్నాడు ఆ వ్యక్తి. ఆ టైంలో యాజకుడు వచ్చాడు, సహాయం చేయలేదు. లేవీయుడు వచ్చాడు, సహాయం చేయలేదు. కానీ సమరయుడు వచ్చాడట. సమరయుడు వచ్చి అతని ఉన్న చోటుకు వచ్చాడు. ఒకసారి చదవండి, ఆ మాటను చదవండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుంచి ఆ మాటలు ఉన్నాయి, చదవండి. అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి, అది అండర్లైన్ చేసుకోండి. ఒకటి, పడి ఉన్న చోటుకు వచ్చాడు. ఆ సమరయుడు ఎవరు అంటే మన ప్రభువైన యేసు ప్రభువారు. ఆయన మనం పడి ఉన్న చోటుకు వచ్చాడు. ఆయన ఏమండి, పరలోక రాజ్యంలో ఉండిపోవచ్చు కదా, ఆయన నిత్యము దేవదూతల ద్వారా నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో స్తుతించబడుతూ అక్కడే ఉండిపోవచ్చు కదా. లేదు, ఇట్ జస్ట్ కేమ్ నియర్ టు అస్, మనతో ఉండటానికి మనం ఉన్న చోటికి దిగి వచ్చాడు. తర్వాత అతను చూచి అతని మీద జాలిపడి, చూడండి ప్రతిది కూడా ఒక సందేశం. అతను చూచాడు, దేవుడు మనం చూస్తున్నటువంటి దేవుడు. మూడోదిగా అతని మీద జాలిపడి, he moves with compassion on that person. ఆ వ్యక్తి మీద జాలిపడి ఆ తర్వాత దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి. ఏంటి నూనె ద్రాక్షరసం? ద్రాక్షారసము యేసయ్య రక్తానికి సాదృశ్యము, నూనె అభిషేకానికి సాదృశ్యం. ప్రతి ఆదివారం కూడా, లేకపోతే ప్రతి ఫస్ట్ సండే మనందరం కూడా ప్రభు బలను సమీపిస్తాం. ద్రాక్షారసం తీసుకున్నాం అంటే అర్థం ఏంటి? దేన్ని జ్ఞాపకం చేసుకోవడానికి? యేసయ్య రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. సో నూనెను ద్రాక్షారసాన్ని పోసినట్టు ద్రాక్షారసాన్ని, ఆ తర్వాత నూనె అంటే అభిషేకం. ఆ రెండు చేత తర్వాత ఏంటి? అతని గాయములను కట్టి, ప్రైజ్ గాడ్ హల్లెలూయా, అతని గాయాలని కట్టి ఏం చేశాడు? బండెక్కించుకుని, తన వాహనాన్ని ఎక్కించుకుని ఎక్కడ తీసుకొచ్చాడు? పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొచ్చాడు. ఏంటి పూటకోళ్ళ వాని ఇల్లు అంటే అర్థం ఏంటి? పూటకోళ్ళ వాని ఇల్లు అంటే అర్థం ఏంటంటే, ఎక్కడైతే పూటకి భోజనం పెడతారో ఆ ఇల్లునే పూటకోళ్ళ వాని ఇల్లు అన్నారు. ఏమంటే మీరు హోటల్ అంటే తెలుసా? మీకు హోటల్ తెలుగులో ఏమంటారు తెలుసా? పూటకోళ్ళ వాని ఇల్లు అంటారు. ఏమంటారు? పూటకోళ్ళ వాని ఇల్లు. పొరపాటున బెంచ్ సర్కిల్ మార్కెట్లోకి వెళ్ళి, ఏమంటే ఇక్కడ ఏమన్నా పూటకోళ్ళ వాని ఇల్లు ఉందంటే
ఎదటి వ్యక్తి ఇలా తలగోక్కుంటూ ఉంటాడు. ఇలా బాబు పూటకోళ్ళు వానీళ్ళు అంటే మాకు తెలియదు. ఏంటి పూటకోళ్ళు వానీళ్ళు అంటే? పూటకోళ్ళు వాళ్ళంటే హోటల్ అని అర్థం. ఏదన్నా హోటల్ ఏమైనా ఉందా అంటే ఇదిగోండి ఇలా వెళ్ళి ఇలా రైట్ తీసుకుంటే హోటల్ ఉంటుంది అంటారు. అది చేద్దాం. పూటకోళ్ళు వానీళ్ళు అంటే దేవుని సంఘం. దేవుడు ఒకప్పుడు మీరు కూడా అపరాధముల చేతను పాపముల చేత కొట్టబడి ఉన్నప్పుడు, దుష్టుడైన అపవాది మిమ్మల్ని కొట్టినప్పుడు, రోడ్డు ప్రక్కన పాడేసినప్పుడు, సో మిమ్మల్ని రక్షించడానికి ఏ ఒక్కరు కూడా రాలేకపోయారు. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, ఏం సహాయం చేయలా. ఈరోజు నా మంచి సమరయుడిగా యేసుప్రభువు వారు నీ దగ్గరికి వచ్చాడు, నువ్వు పడి ఉన్న చోటుకు వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను పరామర్శించాడు, నిన్ను చూశాడు. చూసి తన రక్తాన్ని, తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం కార్చాడు. తన అభిషేకాన్ని మనకిచ్చి తన వాహనం మీద ఎక్కించుకుని ఎక్కడ చేర్చాడు? పూటకోలు వాని ఇల్లు అంటే సంఘము. ఈరోజున క్రైస్ట్ టెంపుల్ అనేటువంటిది పూటకోలు వాని ఇల్లు. ఇక్కడ మీకేం అందించబడతా ఉంది? దేవుని వాక్యం అందించబడుతుంది. వాక్యాహారం మీకు అందించబడతా ఉంది. దీన్ని తిని ఏం చేయాలి? మీరు బలాన్ని పొందుకోవాలి. ఈ యొక్క వాక్యాహారం తిని మీరు ఎంతగానో బలపడాలి. పూటకోలు వాళ్ళ ఇంట్లో అన్ని రకాల ఫుడ్లు పెడతా ఉంటారు. ప్రతిరోజు మటన్ చికెన్ పెడితే శరీరం ఏమవుతుంది? ఏమంటే అప్పుడప్పుడు ఏం చేయాలా? కాకరకాయ కూర పెట్టాలి. అప్పుడప్పుడు ఏం పెట్టాలి? దోసకాయ పచ్చడి పెట్టాలి. అప్పుడప్పుడు ఏం పెట్టాలి? చింతపండు జారు వేయాలి. అప్పుడప్పుడు బిర్యానీలు, పలావులు, ఇంకా చెప్పాలంటే ఫిష్ కర్రీలు ఇవన్నీ పెట్టాలా. సో ఈ యొక్క శ్రేష్టమైన ఆహారం ఎంతైతే ప్రాముఖ్యం, కొన్నిసార్లు కాకరకాయ కూడా అంతే ప్రాముఖ్యం, దోసకాయ అంతే ప్రాముఖ్యం, చింతకాయ పచ్చడి అంత అవసరం. సో ఇవన్నిటి ద్వారా పూటకోలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఏం చేయబడతారు? ఆరోగ్యకరంగా మార్చబడుతుంటారు. మార్నింగ్ మాట్లాడుతూ యోబు ఒక మంచి మాట అంటాడు. ఆయన గాయాన్ని చేసేవాడు ఆయనే, గాయాన్ని కట్టేటువంటి వాడు కూడా ఆయనే. నీ ఆరోగ్యాన్ని తిరిగి నేనేం చేస్తాను? రెస్టోర్ చేస్తాను. ఫర్ ఐ విల్ రెస్టోర్ యువర్ హెల్త్, ఐ విల్ హీల్ యువర్ వూండ్స్ అని అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో 30:17 యోబు కూడా 5:18 మాట చదవండమ్మా. యోబు గ్రంథం 5:18 అందరూ జాగ్రత్తగా వినాలి. నిర్లక్ష్యపు ఆత్మకు తావు ఉండటానికి వీల్లేదు. టర్న్ యువర్ బైబిల్స్ ద బుక్ ఆఫ్ జోబ్ 5th chapter verse 18. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి, గాయం చేసేది ఆయనే. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయంటే దేవుడు కొన్ని సందర్భాలు ఇంటెన్షనల్గా గాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. సో మీకు ఎవరికైనా సరే అపెండిసైటిస్ గురించి తెలుసండి? 24 గంటల నొప్పి, చాలా భయంకరమైన నొప్పి వస్తుందట. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మా తల్లిగారికి ఆ యొక్క సమస్య ఉండేది, కానీ ఆపరేషన్ లేకుండా నేను నా తల్లిగారిని దీన్ని స్వస్థపరిచాడు. అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే, ఎంత భయంకరమైన నొప్పి ఉంటుందంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందట. అంటే నొప్పిని తాళలేక. నాకు చిన్నప్పుడు ఈ యొక్క జిల్లా ఎడిషన్ చూస్తున్నప్పుడు కొన్ని వార్తలు చూసేటువంటి, వారానికి ఒకటి చూసేవాడిని. ఏంటనంటే కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య అని రాసేవారు. కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య, కడుపు నొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్య అని చెప్తుండేటువంటి వారు. ఏంటి, కడుపు నొప్పిగా చచ్చిపోతారా అని అనిపించేది. కానీ ఒకసారి మా అమ్మగారి దగ్గర తీసుకెళ్ళి, అమ్మా ఏంటి కడుపు నొప్పి చచ్చిపోతారా అని అంటే, లేదు అది మామూలు కడుపు నొప్పి కాదు, 24 గంటల నొప్పి, అపెండిసైటిస్. అది ఎందుకు వస్తుంది అని అంటే, మీరు చూస్తున్నారు ఫోటోలో. సో ఇన్ఫ్లేమిడ్ అపెండిక్స్ అనేటువంటి ఒక ప్రేగు శరీరంలో పెరగడం ద్వారా, సో ఆ యొక్క ప్రేగు అది కట్ చేయకపోతే పెయిన్ బాగా ఎక్కువ ఉంటుందండి. అందుని బట్టి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పరీక్షించి అపెండిక్స్ వచ్చిందని చెప్తారు. అపెండిక్స్ అనే ప్రేగుని, ఇంటెస్టైన్ని తీసేస్తారు. ఇది డాక్టర్లు చెప్పేటువంటిది. ఇప్పుడు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, ఇంత పెయిన్ అనిపిస్తున్నావు, ఆ టైంలో నీకు ఆపరేషన్ చేయాలంటాడు. ఏమండి ఆపరేషన్ ఎలా చేస్తారండి అంటే, ఏం లేదు బాబు, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి నీ కడుపును కోస్తాం. అయ్యి బాబోయ్, కడుపును కోసేస్తారా? చర్మం ఏమండి శరీరంలోంచి రక్తం కారిపోతుంది, కారుతుంది, మరి గాయం కలుగుతుంది. గాయం చేస్తేనే తప్పించి నీలో ఉన్నటువంటి ఆ బాధ నివారణ రాదు. పడుకోబెట్టి ఏం చేస్తారు? లిటరల్గా ఏం చేస్తారు? కడుపును కోస్తారు. మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ ఇలాంటి సర్జరీలు ఏం చేస్తారంటే ఈ బోన్ కూడా ఒక రంపంతో కోస్తారు. మీకు తెలుసా? చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. అది చేయకపోతే మనిషి బతకలేడు. ఆ గుండెలో వాల్స్లో బ్లాకేజ్ అయిపోయినటువంటి ఆ యొక్క కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, ఆ బ్లాకేజ్ ఏమైనా క్లియర్ అవ్వాలంటే దాన్ని ఏం చేయాలి? బైపాస్ చేయాలి, లేకపోతే స్టంట్ వేయాలి. ఓపెన్ హార్ట్ చేయాలంటే ఈ శరీరాన్ని ఏం చేయాలి? కొయ్యాలా. మీరు చూడండి, ఎవరైనా బైపాస్ సర్జరీ చేస్తున్న వాళ్ళని మీరు చూస్తున్నారు ఆ ఫోటోలో, అలా కోస్తారు, గాయం చేస్తాడు డాక్టర్ గారు.
నాకు గాయం వద్దండి, నాకు రక్తం అసలు రాకూడదండి అని అంటే కనుక నువ్వు గుట్టుకుమని చచ్చిపోతావు. గాయం కలగాల, గాయం అవ్వాలి. గాయం అయినప్పుడు నీకు స్వస్థత లభిస్తుంది. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో గాయం చేస్తాడు. ఎందుకో తెలుసా? నేను స్వస్థపరిచి నేను దీవించడానికే. నీకు బాధ కలిగిస్తాడు, ఎందుకో తెలుసా? నేను దీవించడానికే. అందుని బట్టి యూ షుడ్ గెట్ రెడీ టు రిసీవ్ దట్ పెయిన్ విచ్ గాడ్ అలౌస్. దేవుడు నీకు అలౌ చేస్తున్న ఆ పెయిన్ని పొందుకోవడానికి కొన్ని సందర్భాల్లో రెడీ అవ్వాలి. అవే శోధనలు, అవే నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు, అవి నీ మంచి కొరకే. యోబు తన జీవితంలో గాయపరచబడ్డాడు. ఎంత భయంకరంగా గాయపరచబడ్డాడంటే దేవుడు ఏం చేశాడు? మొత్తం శరీరాన్ని అంతా కూడా కోసి పాడేసాడండి. ఎవరిది? యోబుది. అన్ని రకాల శ్రమలు అనుభవించాడు. నేను అనుకుంటున్నాను ఈ ప్రపంచంలో మానవ జాతిలో యోబుకు వచ్చిన శ్రమలు ఎవరికి వచ్చి ఉండవు. ఆయనే ఫస్ట్ ర్యాంక్ అయిందే, తర్వాతే మనందరం కూడా. ఎన్ని రకాలుగా శోధించబడాలి, ఎన్ని రకాలుగా టార్మెంట్ చేయబడాలి, ఎన్ని రకాలుగా పెయిన్ అనిపించాలో అన్ని రకాలుగా అనిపించాడండి యోబు. మానసికంగా, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ అండ్ సైకలాజికల్లీ, స్పిరిచువల్లీ, ఫిజికల్లీ ఎన్ని రకాలుగా ఆ వ్యక్తి శోధన అనిపించాలి, అన్ని రకాలుగా శోధించబడ్డాడు. శోధించబడి శోధన అంటే అగ్నిలో వేయబడి, పుటములో వేయబడి శుద్ధ సువర్ణంగా మార్చబడ్డాడు యోబు. అందును బట్టే రెండంతల దీవెన పొందుకున్నాడు, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎన్ని రకాలుగా వ్యక్తి శోధించబడ్డాడు, అన్ని రకాలుగా డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఫిజికల్గా దీవించబడ్డాడు, ఫినాన్షియల్గా దీవించబడ్డాడు, ఎమోషనల్గా దీవించబడ్డాడు, ఆ స్పిరిచువల్గా దీవించబడ్డాడు, సైకలాజికల్గా దీవించబడ్డాడు. రాటు తేలిపోయాడు యోబు. అందును బట్టే అతని పేరు మీద ఒక గ్రంథాన్ని రాసేసాడు. ప్రభు స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఈరోజున మానవ కోటికి ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా యోబు మారిపోయాడు. ఎవరైతే ఎక్కువగా శోధించబడతారో, ఎవరైతే ఎక్కువగా శ్రమ పొందుతారో, ఎంతవరకైతే ఎక్కువ శ్రమలు ఉంటాయో దేవుడు వారిని వేడుకగా కనుపరుస్తాడు. వారిని అనేక మందికి ఆదర్శప్రాయంగా మారుస్తాడు, అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో వారు ఉంటారు, జీవితంలో ఉన్నతమైన స్థానంలో వారు నిలబడగలుగుతారు. అందుని బట్టి యోబు తన జీవితంలో ఒక మాట అంటున్నాడు. ఏమనంటున్నాడు? దేవుడు గాయాన్ని చేస్తాడు, మరలా గాయాన్ని కట్టేటువంటి వాడు కూడా ఆయనే. ఆయన చేతులు ఏమన్నా స్వస్థపరుస్తాయి. రక్తస్రావ రోగం అంటే స్త్రీ యొక్క జీవితంలో యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థత పడింది, స్వస్థత చేకూరింది ఆమెకి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ప్రభు మాట్లాడాడు. ఇక్కడ గాయాన్ని కట్టేటువంటి వాడు మంచి సమరుడు ఏం చేశాడు? ఆ వ్యక్తి యొక్క పడి నిజంగా గాయముల చేత నింపబడినటువంటి వ్యక్తి, దొంగల చేత కొట్టబడిన ఆ వ్యక్తి, రోడ్డు ప్రక్కన పడివేయబడిన వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మంచి సమరుడిగా వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి నిజంగా అతని దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని నూనెతో ఆ గాయాల్ని కట్టాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నీ గాయాలను కడతాడు, ప్రభు నీకు స్వస్థతనిస్తాడు, ప్రభు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఏ ఆరోగ్యాన్ని అయితే కోల్పోయో మరలా తిరిగి ఆరోగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రాత్రి వేళలో చాలా భయం ఉంటుంది, అర్ధరాత్రి చాలా భయపడతాం, కానీ పొద్దు పొడుపులు ఉంటాయి, సూర్యోదయం ఉంటుంది. దేవాదేవుడు సూర్యకిరణాల వలె నీతుల ఆనందాన్ని, నీ జీవితంలో సంతోషాన్ని, నీతుల ఆశీర్వాదాన్ని ఆయన ప్రసరింపజేస్తాడు. రాత్రంతా భయపడతాం మనం. వాస్తవానికి అర్ధరాత్రి వేళ చాలా భయం ఉంటుంది. ఏదన్నా సమస్య రాగానే నిర్మానుష్యంగా ఉంటుంది అంతా కూడా. ఆ టైంలో చాలా భయపడతాం. కానీ ఉదయకాలం వచ్చేటప్పుడు కొంత ధైర్యం వస్తుంది మనకి. ఉదయకాలం కొంత ధైర్యం వస్తుంది. అవును, నీ జీవితంలో కూడా అర్ధరాత్రి లాంటి సమస్యలు, అర్ధరాత్రి లాంటి పరిస్థితులు నీ జీవితంలో కలుగుతున్నప్పటికీ దేవుడు నీ జీవితంలో పొద్దు పొడుపులు ఇస్తాడు. నీ జీవితంలో నీతి సూర్యుని దేవుడు నీ జీవితంలో ఉదయింప చేసి నీకు ఆరోగ్యాన్ని మళ్ళా కలుగు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియదేవజనాంగమా, మన జీవితంలో ప్రవర్తన గురించి మనం వింటున్నాము. మన ప్రవర్తన ఎంతట్లో ఆయన అధికారానికి ఏం చేయాలి? లోబడాలి. తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును, వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును. సామెతల గ్రంథం 15:21 చదువుకుందా. సామెతల గ్రంథం 15:21. వివేకం గలవాడు ఎలా ప్రవర్తిస్తాడో చెప్తున్నాడు అక్కడ. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బుద్ధి లేనివాడు ఎలా ప్రవర్తిస్తాడు? మూఢత సంతోషం. వాడికి మూర్ఖుని యొక్క లక్షణం ఏంటంటే, మూర్ఖుడు అంటే ఎవరో చెప్పమంటారా? మూర్ఖుడు అంటే ఎవరన్నా చెప్పింది ఏంటో మాకు తెలుసులే అంటాడు. పోనీ వాడికి ఏమైనా తోస్తుందా? తోయిదనమాట. వాడినే మూర్ఖుడు అంటారు. చెబితే వెండో, పోనీ అతనికి ఏమన్నా గ్రహింపు వస్తుందంటే గ్రహింపు రాదు. ఇలాంటి వాళ్ళని మూర్ఖులు అంటారు.
మూర్ఖులు అంటారు. చాలామంది చూడండి, ఏదన్నా పెద్దవాళ్ళు చెప్పడానికి ప్రయత్నం, మాకు తెలుసులే, నీ మాట నేనేదేటి, మాకు అన్నీ తెలుసు అంటాడు. పోనీ ఏదన్నా తెలుసు అన్నటువంటి వాడు చక్కగా ప్రవర్తిస్తాడా? ప్రవర్తించడు. అలాంటి వాడినే మూర్ఖుడు అంటారు. చెప్తే వినాలి. ఏమండి, ఇది కాదు బ్రదర్, ఇలా చెప్తే అవునండి మార్చుకుంటాను అనాలి. లేదు నువ్వు వింటలేదంటే నీకన్నా గ్రహింపు రావాలి. సో వినవు, గ్రహింపు రాదు, వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు అంటారు. మూర్ఖుడిని ఎవరు ఏం చేయలేరు, ఇంకా వదిలేస్తారన్నమాట. నీ యొక్క జీవితం నీదే, నాశనం అయిపోని వదిలేస్తారు. చెప్తారు ఒక 10 సార్లు 20 సార్లు చెప్తారు. ఎన్నిసార్లు గద్దించినా లోబంటువంటి వాడు మరుతిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని దేవుని సెలవిస్తాం. దేవుడు మాట్లాడతాడట, మార్చుకో అయ్యా, నీ జీవితాన్ని మార్చుకోయ్యా, మారు మనసు పొందయ్యా అని చెప్తున్నా సరే కొంతమంది మూర్ఖులు మారరట. మేము ఇలాగే ఉంటామంట. ఏదో రోజు చాలా భయంకరమైన మరణం వారి జీవితంలోకి వచ్చేస్తుందండి, మనకు తెలుసు. మూర్ఖులు ఏమండి, వివేకం గలవాడు మాత్రం చక్కగా ప్రవర్తిస్తాడు, సెన్సిబుల్గా ఉంటాడు, ఆలోచన చేస్తాడు, చక్కగా తన కుటుంబాన్ని నడిపించుకుంటాడు, బిడ్డని అద్భుతంగా పోషించుకుంటాడు, అద్భుతమైన విధానంలో తన జీవితం వెళ్తూ ఉంటుంది. తన జీవితం అంతా కూడా మెస్సీగా ఉండదు, అద్భుతంగా తన జీవితాన్ని ముందు నడుస్తాడు, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తాడు, హ్యాపీగా తన జీవితం వెళ్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన నిర్ణయాలే మన జీవితాన్ని పాడు చేస్తుంటే తెలుసా మీకు? మీ నిర్ణయాలే, వాక్యానుసారంగా నిర్ణయాలు సొంత నిర్ణయాలు తీసుకుంటావు. ఎవరో దుష్ట సాంగత్యం, మంచి నడుమును చెరుపుతున్నట్లుగా దుష్ట సాంగత్యం చేస్తూ వారి సజెషన్స్ తీసుకుంటావు. దేవుని వాక్యాన్ని అనుసరించు, నీ జీవితంలో సమస్యల్లో పడతావు, అప్పుడు ఏడుస్తావు. వివేకం గలవాడు చక్కగా ప్రవర్తించును. ఇంకో మాట నేను ముగిస్తాను. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ అంటున్నాడు, నిజంగా నీ ప్రవర్తన ఆధారం చేసుకున్నావు కాబట్టి నీతులు నష్టపోయావు అంటాడు. చదవండి, 10వ అధ్యాయం 13వ వచనం. నీ ప్రవర్తన ఆధారము చేసుకుని, నీ ప్రవర్తన ఆధారము చేసుకుని, నీ బలాఢ్యులను నమ్ముకుని, నీ చెడుతనం పంటకై, నీవు చెడుతనపు పంటకై దుర్నీతివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. నీ ప్రవర్తన ఆధారం చేసుకుని, నీ బలాఢ్యులను నమ్ముకుని, నీవు చెడుతనపు పంటకే దున్నితివి. చెడుతనాన్ని విత్తనం వేసాడట, పంటకే దున్నాడట, గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు. ఆవిడ చెడుతనాన్ని విత్తనం వేస్తే, పాపం అనే విత్తనం వేస్తే మన జీవితాల్లో ఏ పంటను కోస్తాం? ఆవిడ మీరు జామ విత్తనాన్ని విత్తి మామిడి పంటను కోస్తారా? బీరకాయ పాదు వేసి అందులోంచి పొట్లకాయలు కోస్తారా? మీరు ఏ విత్తనాన్ని విత్తుతావా పంటను కోస్తావు. దేవుడు వెక్కిరింపబడ్డు. గాడ్ నెవర్ బి మాక్డ్. ఆయన ఎప్పుడు కూడా మాక్ చేయబడడు, ఆయన ఎప్పుడు విక్రింపబడ్డు. మనుషుడు నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావు ఆ పంటను కోస్తావు. ప్రేమ అనే విత్తనాన్ని విత్తండి, ప్రేమ అనే పంటను కోస్తారు. ఓకే, మీ జీవితాల్లో శాంతి అనే విత్తనాన్ని విత్తండి, అందరూ మీతో శాంతిగా ఉంటారు. నువ్వు కోపం అనే విత్తనాన్ని విత్తావా, అందరూ నీ మీద కోపంగానే ఉంటారు. నువ్వు బూతులు అనే విత్తనాన్ని విత్తావా, నిన్ను ఏమాత్రం సందేహాలకు నిన్ను అవే బూతులు తిడేస్తారు. ఏమండి, నువ్వు ఎలా ఉంటావో అలాంటి రీతిలోనే రెసిప్రోకల్గా నీకు ప్రజల నుంచి ఏమొస్తుంది? ప్రజలను గౌరవిస్తూ మాట్లాడు, నిన్ను గౌరవిస్తారు. ఏమంటారు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారా? గౌరవాన్ని ఏం చేయి, నువ్వు అందరినీ ఒరే గిరే ఒబే బేలని పిలుస్తున్నావు, నిన్ను ఏదో రోజున ఏం పిలుస్తారు? ఒరేనే పిలుస్తారు. అర్థమైందండి? అది దాని అర్థం. సందర్భంలో ఒక జంటకు పెళ్ళి అయిందట. పెళ్ళి అయితే చక్కగా ఆయన ఒక మంచి ఇంజనీర్ అయినా, సో ఒక మంచి కుటుంబంలోంచి పెళ్లి కూతురు వెళ్ళింది. మరి పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిందండి. మొదట్లో బాగానే ఉంది, ఒక నెల రోజులు చాలా చక్కగా, కోడల పిల్లకి ఏం పని చెప్పలేదు అత్తగారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా టైంకి అంతా టేబుల్ దగ్గర తీసుకొచ్చారు. నెల అయ్యేటప్పటికి అత్తగారు తన ఉగ్రరూపాన్ని చూపించేసింది. అత్తగారు ఏం చూపించింది? ఇంకా కోడల మీద డామినేట్ చేయటం మొదలుపెట్టింది. అంటే ఎంతైనా సరే కోడలు ఇంట్లో నాకంటే తక్కువే కాబట్టి ఇంకా కోడల్ని హింసించడం మొదలుపెట్టింది. ఉదయాన్నే కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది. ఎవరో? కోడలు. అందులో కొద్దిగా పంచదార ఎక్కువైనా సరే తిడుతుంది, పంచదార తక్కువైనా తిడుతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మధ్యాహ్నం కూర వండితే మీ ఇంట్లో ఇదే నేర్పించారు నీకు అని చెప్పి రకరకాల మాటలు అంటుంటే చాలా బాధ వచ్చేస్తుంది. ఒక 4-5 రోజులు భర్తకు చెప్పకుండా ఉంది, కానీ రోజు ఇదే సమస్య. ఏం చెప్పినా ఏది తీసుకెళ్ళినా సరే దానికి ఒక కంప్లైంట్, దానికి ఒక తిట్లు. ఒకరోజు భర్తకు చెప్పింది, అవండి మీ తల్లిగారితో అత్తయ్య గారితో చాలా కష్టం అవుతుందండి, ప్రతిదానికి నన్ను బాధ పెడుతుందండి,
సో కాఫీలో కొద్దిగా పంచదార ఎక్కువైనా పంచదార కోసం తిడుతుంది, కూరలో కొద్దిగా ఉప్పు ఎక్కువైనా తక్కువైనా తిడతాడు. నేను టాలరేట్ చేయలేకపోతున్నానండి, భరించలేకపోతున్నాను. కాసేపు దయచేసి రేపు మీరు మాట్లాడండి మీ అమ్మగారితో, సో ఈ విషయం చెప్పండి అంటే ఆయన తప్పించేసుకున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ఇందులో, మీరు పడండి అని చెప్పి ఆయనేమో తప్పేసుకున్నాడు. నేనేం మాట్లాడలేను, సర్దుకుంటుందిలే మా అమ్మ మంచిదే అని చెప్తున్నాడు. కానీ ఈయనేమవుతున్నాడంటే భార్యకిని తల్లికి మధ్య ఏమండి 2 చెక్కల మధ్య ఉన్నటువంటి పరిస్థితి తన జీవితంలో కలుగుతూ ఉంది. నలిగిపోతున్నాడు ఆయన. ఇంకా అనుకుంది నా భర్త ద్వారా సాధ్యపడట్లేదు, నా భర్త హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అని అనుకుని ఒకరోజు బాగా విచారంతో ఉన్న తర్వాత సో వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. మా ఇంటికి వెళ్ళొస్తానంటే పంపించిన తర్వాత తన తండ్రి ఒక డాక్టర్ అండి. డాక్టర్ అయినప్పుడు నాన్నతో చెప్పింది, ఏడ్చేసింది. నాన్న టార్చర్ భరిస్తున్నాను, నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను. ఈరోజున ఆ ఇంట్లో నేనన్నా ఉండాలి, మా అత్తగారన్నా ఉండాలా, లేకపోతే అక్కడ నేను జీవించడం అసాధ్యం అయిపోతూ ఉంది, ఏదైనా పరిష్కారం చెప్పినానా అని అంటే ఆయన డాక్టర్ గారు కదండి. అప్పుడు వెంటనే లోపల పిలిచి ఒక ట్యాబ్లెట్లు ఇచ్చి, అమ్మ ఇది ప్రతిరోజు ఏం చేస్తుంటే మీ అత్తగారి దగ్గర తీసుకెళ్ళి ఆమె తాగేటువంటి పాలలోనూ కాఫీల్లోనూ ఆహారంలోనూ పొడుం చేసి కలిపేసి పెట్టేసేయి, 6 నెలల్లో చచ్చిపోద్ది, నీ జీవితంలో ఎంతో సంతోషం, మొత్తం పీడ విరగడైపోద్ది, నువ్వు హ్యాపీగా నీ భర్త ఉండొచ్చు అని చెప్పి ఎంత పెద్ద ట్యాబ్లెట్లు ఇచ్చాడట. ఇస్తే చాలా సంతోషంగా వెళ్ళిపోయింది. ఆ ట్యాబ్లెట్లు ఇస్తూ ఒక తండ్రి గారు ఒక మాట అన్నారట, అమ్మా ఒకవేళ కొత్తగా వెళ్ళావు ఆ ఇంటికి, నువ్వు ఇలాంటి ఏమంటే విషయం మెల్లిగా స్లో పాయిజన్ పెట్టి నువ్వు ఆమెను చంపేస్తే అందరు నిన్ను అనుకుంటారు, నువ్వే చేసావని అనుకుంటారు. కాబట్టి నువ్వేం చేసావు, ఎక్కడ అనుమానం రాకుండా చక్కగా ఆమెతో ప్రేమతో మాట్లాడు, నువ్వు ఏది ఇచ్చినా సరే ప్రేమను పంచు, నీ యొక్క నిస్వార్థంగా ప్రేమను పంచమ్మా, అనుమానం రాదు. గుర్తుపెట్టుకో, ఆమెకి ఏ టైంకి ఏది కావాలో అదంతా కూడా సమకూర్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్కి టైంకి ఇవి, ఆమెకి ఇష్టమైనవి ఏంటో తెలుసుకుని ఆ ఇష్టమైన పదార్థాలు ఆమెకు పెట్టు. మధ్యాహ్నం టైంకి ఆహారం పెట్టు. ప్రేమగా మాట్లాడు. ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు టచ్ చేసి మాట్లాడు, లేకపోతే కౌగిలించుకుంటూ ప్రారంభించు. ఆ టచ్ అనేది మెయింటైన్ చేయని చెప్పి కొన్ని సూచనలు చెప్పి పంపించాడట. ఇంటికి వెళ్ళిపోయింది ఎంతో సంతోషంగా. ఆ రోజు కూడా ఆ అత్తగారు హింసించడం మొదలెడుతుంది. అది ఏంటంటే అవేం పట్టించుకోకుండా తిరిగి ప్రేమను పంచుతూ ఉంది. ఉదయాన్నే టైంకి కాఫీ తీసుకెళ్ళిపోతుంది 7 గంటలకి. అత్తమ్మ తాగండి అత్తమ్మ, మీరంటే నాకు చాలా ఇష్టం, మీకేం కావాలో చెప్పండి వండి పెడతానని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడుతుంటే 3-4 రోజులకు అత్తగారు మారిపోయిందట. ఇంత మంచి కోడలనా నేను, ఎంత హింసిస్తున్నాను, ఇంత రాచిరంపాన్ని పెడుతున్నాను, ఎంత మంచిది, టైంకి అన్నీ తీసుకొస్తుంది, ప్రేమగా మాట్లాడుతుంది. ఆ తర్వాత నన్ను కూడా అప్పుడప్పుడు షాపింగ్కి తీసుకెళ్తా ఉంది, ఎంత మంచి కోడలు అని చెప్పి ఒకరోజు అందట, నువ్వు నా కోడలు కాదమ్మా, నువ్వు నా కన్న కూతురు అందట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగా ఆమెలో మార్పు వస్తూ ఉంది. ఆమెలో పరిస్థితులన్నీ కూడా మారిపోయిన తర్వాత సుమారుగా 2-3 నెలలు రోజు ఈ మందు ఇచ్చేస్తుంది, ట్యాబ్లెట్లు పొడి చేసి ఇచ్చేస్తుంది. ఒకరోజు 4 నెలలు అయిపోయిన తర్వాత మరలా ఇంటికి వెళ్ళిందట. నాన్న అర్జెంటుగా నీతో మాట్లాడాలి. ఏంటమ్మా ఏంటి అంటే, మా అత్తమ్మ అసలు చచ్చిపోవడానికి వెళ్ళలేదు, మా అత్తమ్మ దేవుడు, మా అత్తమ్మ ఒక దేవత, అందుని బట్టి ఇప్పుడు వరకు ఇచ్చిన మందులు ఏమీ పనిచేయకూడదు, 4 నెలల నుంచి నువ్వు ఇచ్చిన మందులు పనిచేయకూడదు, ఆమె బతకాలమ్మా, బతకాలి నాన్న అని అంటే, ఓ పిచ్చిదానా, నేను ఇచ్చిన ఏమీ విషం కాదు ఇచ్చింది, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు ఇచ్చాను, ఆమె ఇంకా దెట్టలా తయారై ఉంటుంది, ఇంకా మంచిగా ఆరోగ్యకరంగా మారుంటుంది అని చెబుతూ కూర్చోపెట్టి చెప్పాడట, నువ్వు ప్రేమను విత్తమ్మా, ప్రేమను తిరిగి కోస్తావు. క్రోధాన్ని విత్తావా, తిరిగి రిటర్న్ క్రోధమే వస్తుంది. నీ జీవితంలో ఆక్రోశాన్ని అసూయని విత్తావా, మళ్ళీ రిటర్న్గా నీకు అసూయ వస్తుంది. ఎప్పుడైతే ప్రేమను విత్తు, దేవుడు విక్రింపడి మనుషుడాన్ని ఏ విత్తనాన్ని విత్తుతావో ఆ పంటను కోస్తావు. ప్రజలతో మంచిగా మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, అంతేగాని చిట్లించుకుని ఈమెతో నాకు సంబంధం లేదన్నట్లుగా కోపంతో మాట్లాడితే ప్రజలు కూడా నీ వైపు అలాగే ఉంటారు. నువ్వు ఎలా థింక్ చేస్తావో అలాంటి థింకింగే నీ వైపుకి వస్తుంది. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అటువంటి ప్రవర్తన ప్రజల నుంచి వస్తుంది. నీ భర్తకు ప్రేమను పంచు, తిరిగి ప్రేమను పొందుకుంటావు. నీ భర్తను క్రోధాన్ని, అనుమానాన్ని పెట్టుకుని అనుమానాన్ని విత్తుతున్నావు అనుకోండి, నిన్ను కూడా అనుమానించడం మొదలెడతాడు. కాబట్టి ఇలాంటి ప్రవర్తన మీరు కలిగి ఉన్నప్పుడు జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుందని చెప్పి ఆ మామగారు చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా జీవితాంతం ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారట. నా ప్రియ దేవచనాగమా, ప్రేమను విత్తుదాం.
ఎంతో కాలం మనం ఈ లోకంలో ఉండం కదా. మహా బతికితే 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు మహా బతికితే 20-25 సంవత్సరాలు బతుకుతాం మనం, ఇంకా లేదా 30 సంవత్సరాలు బతుకుతాం. ఈ 30 సంవత్సరాల జీవితాల్లో క్రోధాన్ని విడిచిపెట్టండి, క్షమించండి, శత్రువును కూడా క్షమించండి, హ్యాపీగా మీరు ఉంటారని నేను చెప్తున్నాను. క్షమించడం మీరు నేర్చుకుంటే గనుక మీకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, పీసీఓడీలు ఉండవు. ఆమెననరే. అయ్యి బాబాయ్, నా కంఠంలో ప్రాణం ఉండగా నా అత్తగారు నేను క్షమిస్తాను ఏంటండి, నా కోడలు నేను క్షమిస్తానా? మేమిద్దరం ఆబద్ధ శత్రువులం. అది తరతరాల నుంచి వస్తున్నటువంటి వైరత్వం, అది తరతరాల నుంచి వస్తున్నటువంటి శత్రుత్వం, అది మేము దాన్ని మార్చాం. నా శత్రువు, నా ప్రధానమైన శత్రువు నా కోడలు, నా ప్రధానమైన శత్రువు చెప్పండి మా అత్తగారు అనకూడదు. క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ఆయన శత్రువును కూడా ప్రేమించలేదండి. మీ అత్తగారు అంత శత్రువా? నీ కోడలు అంత శత్రువా? నీ భర్త అంత శత్రువా? అబద్ధ శత్రువులు ఏం కాదు కదా, ఇండియా పాకిస్తాన్ కాదు కదా. ఇద్దరు ఇక్కడ కలిసి బ్రతుకుతున్నారు, ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నారు, ఇద్దరు కలిసి బిడ్డలను కన్నారు. ఎందుకు ఆ క్రోధాలు, ఎందుకు ఆ పట్టింపులు, ఎందుకు ఆ యొక్క పట్టింపుతో ఉండి జీవితాన్ని పాడు చేసుకుంటారు? పోనీ సంఘానికి వస్తున్నప్పుడు ఎవరో మాట అన్నారు, ఆ మాట క్షమించేయండి, మీ జీవితంలో ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంటారు. దేవునికి మెచ్చేటువంటి ప్రవర్తన అది. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ లేఖనాల్లో. దేవుడు మెచ్చుకునే ప్రవర్తనలో ఒక ప్రవర్తన ఏంటి తెలుసా? క్షమించేటువంటి బుద్ధి, క్షమించేటువంటి ఆ లక్షణం. నా ప్రియ దేవుని. సో దావీదు జీవితాన్ని ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. దావీదు బహువివేకం కలిగి ప్రవర్తించను. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. నేను ఒక 5 minutesలో క్లోజ్ చేస్తానండి సందేశాన్ని. దావీదు 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. దావీదు గురించి దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఫిలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వాళ్ళు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుగా ప్రసిద్ధికెక్కిను. చెప్పండి, బహు వివేకం కలిగి ప్రవర్తించుచు వచ్చును. అందరి మాట చెప్పండి, బహు వివేకము కలిగి. ఆ మాట చెప్పండి, బహు వివేకము. అతను ఏముందట? వివేకం, స్మార్ట్నెస్. ఆ స్మార్ట్నెస్ అతనిలో ఉంది. అందరూ బట్టే సౌలు సేవకులందరిలో ఎక్కువగా ఎవరు ప్రసిద్ధికి ఎక్కారట? దావీదు ప్రసిద్ధికి ఎక్కాడట. గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడు. మన జీవితంలో కూడా బహు వివేకము గల ప్రవర్తన. యేసుప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగం చేస్తూ పాము వలేక ఎలా ఉండమని చెప్పాడు. వివేకం చాలా సందర్భాల్లో చెప్పాను పాము గురించి, నా ఓన్ ఎక్స్పీరియన్స్. మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పాములు ఉంటాయండి, జరదగొడ్లు. ఏంటిది, ఏ గొడ్లు అయ్యి? జరదగొడ్లు కరెక్టేనండి. ఆ తర్వాత గోధుమ త్రాసులు, ఈ పొడపాములు ఎక్కువగా ఉంటాయి. ఒకరోజు గోధుమ త్రాసు మా అమ్మమ్మ గారి ఇల్లు కొద్ది పెద్దదండి. సో ఇంటి పక్కనే కొద్ది ఖాళీ స్థలంలా ఉంటుంది, ప్రహరీ ఉంటుంది, ఆ తర్వాత తోటలా ఉంటుంది అనమాట. సో మా అమ్మమ్మ గారు ఏం చేశారంటే కొన్ని కట్టెలు తీసుకొచ్చి అక్కడ వేశారు, ఎప్పటి నుంచో దేనికైనా ఉపయోగపడతాయని. ఒకరోజు బయట నుంచి పాము వచ్చేసి ఆ కట్టెలో దూరిపోయింది. మేము చూసాం, మా అమ్మమ్మ గారు చూశారు, పక్కన ఉన్నటువంటి వారు సుబ్బయ్యని వీళ్ళందరినీ పిలిచారు. అంటే చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళని పిలిచి ఆ కట్టెల్లోకి పాము దూరిందట, కొట్టేయండి అలా అంటే ఆ కర్రలు వేసుకొచ్చారు. వచ్చేటప్పటికి ఆ కట్టెలు సుమారు ఒక 50-60 ఉంటాయండి. ఉన్నప్పుడు ఆ పాము అందులో దానిలోంచి బయటకు రాలేదు. కానీ వీళ్ళు తీస్తున్నారు, ఒక్కొక్క కట్టె తీస్తున్నారు, పాము కనబట్ల. 40 కట్టెలు తీశారు, 40 కర్రలు తీశారు, ఒక్క పాము కనబట్ల. వాళ్ళు అన్నారు, ఏమండి రాఘమ్మ గారు, ఇందులో పాము లేదండి, ఉంటే ఈ పాటి కనబడాలి కదా. లేదు బాబు, అందులోకి వెళ్ళింది మేము కళ్ళారా చూసాము, దాని నుంచి బయటికి రాలేదని మా అమ్మగారు చెప్తుంటే, ఏమోండి మీరు చెప్తున్నారు కదా అని చెప్పి ఇంకో 10 కట్టెలు తీస్తారు. ఇంకా 10 కట్టెలే ఉన్నాయి. ఆ 10 కట్టెల్లో ఉందండి ఆ పాము. నిజంగా ఒక కట్టె తీస్తుంటే ఆ కట్టె నుంచి వేరే కట్టెలోకి వెళ్ళిపోతుంది. మనిషి యొక్క కళ్ళకు అది చిక్కట్లేదు. ఎంతో వివేకం ఉంది దానికి, దొరకట్లేదు అసలు ఎంత వివేకం కలిగి తప్పించుకుంటుందంటే, ఇంచుమించుగా 10 మంది ఉన్నారు, ఏ కళ్ళకి అది కనపడలేదండి. అలా తప్పించుకుంటూ వెళ్ళిపోయిన చివరికి ఇంకొక 10 కట్టలు ఉండగా తీస్తే అక్కడ కనిపించింది. అప్పుడు కొట్టడం జరిగింది. అంటే పాము ఒక వివేకం ఎంత గొప్పది. ఈరోజున మనం కూడా సాతానికి మనం దొరికేటువంటి వారు ఉండడానికి వీల్లేదు. మనం కూడా తప్పించుకునే వ్యక్తులుగా ఉండాలి. పాపానికి ఏమండి మనం పారిపోతూ ఉండాలి. నిజంగా యవనస్తులు వారి జీవితాల్లో జాగ్రత్త దూరంగా ఏమవ్వాలి? పారిపోవాలా. తిమోతితో దేవుడు మాట్లాడుతున్నాడు, తిమోతితో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, తిమోతి జాగ్రత్త దూరంగా పారిపోయ్యా.
ఆ వివేకాన్ని మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత యోబుని గురించి కూడా మంచి మాట రాయబడింది. యోబు గ్రంథం 13:15 యోబు గ్రంథం 13:15 యోబు గ్రంథం 13:15 చదువుకుంది. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయనను చంపినను సరే నాకున్న పట్టుదల ఏంటి తెలుసా? నా ప్రవర్తన న్యాయమందని నేను రుజువు చేస్తాను. యోబుకి ఎంత పట్టుదల ఉంది. ప్రజలందరూ అనుకోవచ్చు వీడు ఇలా అయిపోయాడంటే ఏదో పాపం చేసి ఉంటాడు, ఏదో అక్రమం చేసి ఉంటాడు, ఇంత ధనాన్ని ఎలా సంపాదించాడు, అనేక మంది పేదవాళ్ళ యొక్క పొట్టలు కొట్టి సంపాదించుంటాడు, అందరూ బట్టే ఈ వ్యాధిగ్రస్తుడిగా మారడని ప్రజలు అనుకుంటున్నారు. కానీ నేను ఆ విధంగా సంపాదించలేదు, ధనాన్ని న్యాయబద్ధంగా నేను సంపాదించాను, దేవుని భక్తులు కలిగే జీవించాను అని యోబు మాట్లాడుతూ, నేను చనిపోయినా సరే నా దేవునికి నేను న్యాయవంతుడని నేను రుజువు చేస్తాను. అతని ప్రవర్తన ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. కాబట్టి మనం కూడా యోబు వలె, దావీదు వలె మంచి ప్రవర్తన కలిగినటువంటి వారికి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. ఎలాంటి ప్రవర్తన దేవునికి ప్రీతికరం అంటే, ఒకటి రాసుకోండి, నీతి ప్రవర్తన. ఏంటి? మొదటిది ఏంటి? నీతి కలిగిన ప్రవర్తన. రెండోది సువార్తకు తగిన ప్రవర్తన. ఈ మాట నేను చెప్పాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:28 ఫిలిప్పీయులకు రాసిన 1:28 చదవాలి. సువార్తకు తగిన ప్రవర్తన మనం కలిగి ఉండాలా? చదవండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అందరూ నాతో ఈ మాటలు చెప్పాలి. సో పుట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ సమ్ టైమ్. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తాను, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయాను. నేను రావచ్చు రాకపోవచ్చు. నిజంగా ఆ ఫిలిప్పీ సంఘానికి నాయకుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో సంఘం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఒక నాయకుడిని పెట్టాడు. కానీ అప్పుడప్పుడు వచ్చి ఆ ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు అక్కడ చెబుతూ ఉన్నాడు ఏంటంటే, నేను వచ్చినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక. స్వార్థ విషయం చెప్తున్నప్పుడు అనేక మంది ఎదిరిస్తారు, అనేక మంది నిన్ను కృంగుదల చేస్తారు, అనేక మంది మీ మీద పరుషంగా మాట్లాడతారు, వారికి బెదరక అక్కడ చెప్తున్నాడు, అందరూ ఏకభావంతో స్వార్థ పక్షమున పోరాడుచు. సంఘం అంతా కూడా ఏం చేయాలి? ఏకపక్షంగా స్వార్థ కోసం పోరాడాలి. నీ దైవజనుడు స్వార్థ ప్రకటించాలని సభలు పెట్టినప్పుడు మీరందరూ దైవ సేవకుడితో పాటుగా నీ యొక్క సేవకుడితో పాటు కలిసి ఏం చేయాలా? పోరాడాలా. సువార్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే అనేక దురాత్మ శక్తులు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి, అనేక దురాత్మలు మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి. నిజంగా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకమైన అవంతరాలు వస్తున్నప్పుడు సంఘం అంతా కూడా ఏకపక్షంగా ఉండి ఏం చేయాలి? పోరాడాలా. ప్రార్థనలో పోరాడాలి, మెలకువగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. జరగబోతున్నటువంటి స్వార్థ సభలు అనేక మంది దీవెనకరంగా, అనేక మంది యవనస్తులు మార్పు చెందిన నిమిత్తము, అనేక మంది కుటుంబాలు కట్టబడి నిమిత్తము, అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించిన నిమిత్తము, అనేక మంది మొండి హృదయాలు మార్చబడిన నిమిత్తము, అనేక మంది క్రీస్తు సరళతలోకి వచ్చిన నిమిత్తము, అనేక దురాత్మ శక్తి నుంచి విడుదల పొందిన నిమిత్తము, అనేక మంది నిజంగా యేసు ప్రభువు వారంటే భయంకర వ్యతిరేక భావంతో ఉన్నటువంటి వారు దేవుని యొక్క నామం పేట రక్షించబడిన నిమిత్తము అందరూ ఏకపక్షముగా ఏం చేయాలి? పోరాడాలా. ఏక మనసు గలవారని నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి విసుగులాగన మీరు క్రీస్తుకు సువార్తగా తగినట్లుగా ప్రవర్తించాలి. అంటే మన జీవితాలు సువార్త చెప్పడానికి అనుకూలంగా మారిపోవాలా. క్రీస్తు సువార్తను సమయం అనక అసమయం అనక క్రీస్తు సువార్తను ప్రకటించడానికి మనం సిద్ధం అవ్వాలి, పోరాడాలా, దేవుని కోసం పనిచేయాలా, దేవుని కోసం ఈ కాళ్ళు పరిగెత్తాలా, దేవుని కోసం ఈ చేతులు దేవుని పని చేయాలా, దేవుని కోసం ఈ స్వరం పాడాలా, దేవుని కోసం ఏమండి ఈ యొక్క కాళ్ళు కావచ్చు, ఈ శరీరం దేవుని కొరకు పనిచేయాలా, దేవుని కోసం మన సమయాన్ని వెచ్చించాలి. సువార్త కొరకు సువార్తకు తగిన ప్రవర్తన అంటాడు. డూ యూ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ గాస్పెల్? మీరు సువార్త భారాన్ని కలిగి ఉన్నారు. డూ యూ హ్యావ్ ద బర్డెన్ ఫర్ పెరిషింగ్ సోల్స్? Do you have burden for perishing souls? సో మీ జీవితాల్లో సువార్తకు తగినటువంటి ప్రవర్తన కలిగి ఉండాలా. దాన్ని చెప్పాను నేను, ఇవాన్స్ రాబర్ట్ గురించి చెప్పాను. సో ఆ వ్యక్తికి ఎంత పరితాపం ఉంది, ఎంత భారం ఉందండి. 30 రోజులు నిర్విరామంగా ఆ వ్యక్తి సువార్తను ప్రకటించాడు. అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో సువార్త సభలు నిర్వహించాడు. అతనికి రూపాయి కలిసి రాదు.
అతనికి ఏ విధమైన ప్రయోజనం సొంతంగా ఏమి లభించదు, పైగా తన ధనాన్ని ఖర్చు పెట్టాడు. తద్వారా 2 లక్షల మంది ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు. సువార్త భారం మనకు కలిగి ఉండాలా? సువార్త ప్రకటించేటువంటి వారుగా మనం ఉండాలి. క్రీస్తు సువార్త ప్రకటించాలి. కుమార్ హిగిన్స్ గురించి మనం వింటూ వస్తున్నాం. కుమార్ హిగిన్స్ జపాన్ దేశంలో చాలా గాడ్జెస్ ఉమెన్, చాలా అందగత్తె. ఆమె జపాన్ దేశంలో మిస్ జపాన్ అనే పోటీలకు వెళ్తుంటుందట. అంటే మీకు చాలామంది తెలుసు, మిస్ వరల్డ్, మిస్ ఇండియా, మిస్ జపాన్. సో 3-4 సంవత్సరాలకు ఒకసారి ఈ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంటుంది. ఈ కంటెస్ట్ లేకపోతే ఈ పోటీలు జరుగుతాయి, అందాల పోటీలు జరుగుతుంటాయి. అందులో కుమార్ హిగిన్స్ కూడా ఒక మోడల్. ఆమె జపాన్ దేశంలో చాలా చాలా అందగత్తె, మోడల్గా ఉండేది. ఒకరోజు దేవుని సేవకుడు వెళ్ళి చెప్పాడట. దేవుని సేవకుడు, నాలాంటి దేవుని సేవకుడు వెళ్ళి, అమ్మ, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, ప్రభుని నమ్ముకో అమ్మా. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, రేపేం సంభవించడో మనకు తెలియదు. నువ్వు రేపు ఆరోగ్యవంతురాలుగా ఉంటావో నీకు తెలియదు, నాకు తెలియదు. సంవత్సరం తర్వాత ఇదే ఆరోగ్యంతో ఉంటామని గ్యారంటీ లేదు. సంవత్సరం తర్వాత మన శరీరంలో క్యాన్సర్ అనేటువంటి భయంకరమైనటువంటిది రావచ్చు, ఏదో శారీరక రోగం రావచ్చు. అందుని బట్టి సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోమన్నారు. అందుని బట్టి నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే యేసయ్యను నమ్ముకో అమ్మా. యేసయ్య నిజదేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షించేటువంటి వాడు, ఈ లోకంలో నీకు శాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు. నువ్వు మరణించినా సరే తన రాజ్యాన్ని నీకు ఇచ్చి ఆత్మశాంతిని ఇవ్వగలడు. అందుని బట్టి ప్రభువుని నమ్ముకో అని అంటే, ఆ పాస్టర్ గారిని తిట్టిందట, ఆ పాస్టర్ గారిని కొట్టిందట. పాస్టరో, నాకు ఏం లేదని ప్రభువుని నమ్ముకోవాలా? డబ్బు లేదనా, అందం లేదనా, పలుకుబడి లేదనా, కారులు లేవనా, బంగ్లా లేదనా, డబ్బు లేదనా, బ్యాంక్ బ్యాలెన్స్ లేవనా, ఏమి లేదని యేసు ప్రభువుని నమ్ముకుని ఇది ఇవ్వని అడగాల? అమ్మ, దానికోసం కాదమ్మా. నువ్వు ఖచ్చితంగా ఈ డబ్బు ద్వారా అన్నీ నువ్వు పొందుకోవచ్చు, కానీ పాపక్షమాపణ పొందుకోలేవు. నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలి, నరకాన్ని తప్పించుకోవాలంటే ప్రభువుని విశ్వసించమ్మా. ప్రభువుకి నీ జీవితాన్ని ఇవ్వానంటే, సో ఐ డోంట్ నీడ్ యూ జీసస్, గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నీ దేవుడు నాకు వద్దు, వెళ్ళిపో అని చెప్పి తిట్టిందట. మరి దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుని సేవకుల చేత, కొన్ని సందర్భాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడే ఒక హెచ్చరిక నీకు ఇస్తున్నాడు, అది గమనించుకోవాలి. ఆమె లైట్ తీసుకుంది, ఆ కాషన్ని, ఆ హెచ్చరికను ఆమె ప్రక్కన పెట్టింది. ఇది జరిగిన కరెక్ట్గా 40 రోజులకి ఆమె కాళ్ళలో ఒక పుండు వచ్చిందట, ఒక క్రూపు లాంటి చిన్న బాయిల్ లాంటిది. సో వాస్తవానికి అందంగా ఉన్నటువంటి వారికి ముఖం మీద చిన్న మొటిమ వచ్చినా సరే అది పెద్ద సెగ్గడ్లా ఫీల్ అయిపోయి దాని గురించి తెగ వర్రీ అయిపోతారు. మనం పట్టించుకోగానే కొంతమంది బ్యూటీ కాన్షియస్ ఉన్నటువంటి వారికి కొద్దిగా ముఖం మీద కొద్దిగా కురుపు లాంటిది, పెంపుల్ లాంటిది వచ్చిందంటే దానికి చాలా వర్రీ అయిపోతారు. ఎప్పుడైతే కాళ్ళలో ఆ చిన్న కురుపు లాంటిది వచ్చింది, అది కొద్ది పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఏదో అనుమానంగా చూసి బయాప్సీకి పంపించాలండి అని చెప్పి ఆడు కొంత భాగాన్ని తీసి బయాప్సీకి పంపించి, సో బయాప్సీ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన పిలిచాడు. కుమార్ హిగిన్స్, వెరీ అన్ఫార్చునేట్, ఐఎమ్ వెరీ సారీ, నీ కాళ్ళలో క్యాన్సర్ పుండు ప్రారంభించబడింది. ఈ క్యాన్సర్ ఏం చేస్తుందంటే కాళ్ళలోంచి మెల్లగా ఈ కాళ్ళలోకి వచ్చేస్తుంది, ఈ అరికాల్లో ఉన్నటువంటి క్యాన్సర్. అందుని బట్టి ఇప్పుడే ఈ కాలు ఇప్పుడు తీసేస్తే అక్కడతో ఈ యొక్క వ్యాధి అయిపోతుంది, వ్యాధి అంతం అయిపోద్ది. కానీ యూ విల్ బి లూజ్ యువర్ లెగ్. నీ యొక్క కాలు తీసేసేయాలి. ఎక్కడికి? ఇక్కడికి తీసేయాలన్నాడు. లేకపోతే నీ శరీరంలోకి వచ్చేస్తుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలు ప్రధాన అవయవాల్లోకి ఆ క్యాన్సర్ కణాలు వచ్చినాయంటే త్వరగా చచ్చిపోతావు. అందుని బట్టి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే కాలు తీసేయాలి. చాలా వర్రీ అయిపోయింది, కాలు తీసేయాలా? కాలు తీస్తే నేను ర్యాంప్ వాక్ ఎలా చేస్తాను? ఎలా ఉంటుంది పరిస్థితి? ఒక అందగత్తికి కాలు తీసేటువంటి అవిటిది అయిపోద్ది. అందరూ కూడా హేళనగా చూస్తారే, ఇంత అందగత్తికి కాలు తీసేయడం చాలా ఇబ్బంది, కానీ వేరే ఆప్షన్ లేదు అనుకుంది. ఈ కాలు తీసినా వేరే చెక్కాలు పెట్టుకుని మేనేజ్ చేద్దాం అనుకుంది. కానీ అప్పటికి గమనించట్లేదు, దేవుడు తనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ దేవునికి అవకాశాన్ని కాలదనుకుందామే. ఓకే, ఆ కాలు తీసేశారు, ఏదో మేనేజ్ చేస్తుంది. కానీ ఎంతైనా ఆర్టిఫిషియల్ లెగ్గే, న్యాచురాలిటీ ఉండదు. ఆ తర్వాత బాగానే నడుస్తూ ఉంది జీవితం. కొన్ని నెలలకి ఏ పుండు అయితే కుడి కాలు మీద వచ్చిందో అదే పుండు మళ్ళీ ఎడం కాళ్ళు అదే ప్లేస్లో వచ్చింది.
అర్థమైపోయింది. మరలా అదే క్యాన్సర్ మళ్ళా ఎడం కాలుకు వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, సేమ్ చెప్పాడు, అమ్మ ఇది క్యాన్సరే, ఆ లక్షణాలు ఉన్నాయి. అయినా సరే బయాప్సీకి పంపిస్తానని బయాప్సీకి పంపించాడు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సో ఈ కాలు కూడా వచ్చింది, ఈ కాలు కూడా తీసేయాలన్నాడు. ఒకరోజు ఆలోచించుకుంటా ఉంది, ఈ సమస్య క్రితం 40 రోజుల క్రితం దైవజనుడు నా దగ్గరికి వచ్చాడు, దైవ ప్రతినిధి నాకు వచ్చాడు, వచ్చి సువార్త చెప్పాడు. నేను అంగీకరించలేదు. ఆయన్ని తోళ్ళగా మాట్లాడి ఆయన్ని ఎంతగానో బాధ పెట్టి పంపించేశాను. యేసయ్యను నమ్ముకోలేదు. ఒకవేళ ప్రభు నాకు అవకాశాన్ని ఇస్తున్నాడేమో అని చెప్పి కన్నీరు వచ్చేస్తుంది. ఆఫర్లు పోతున్నాయి, అనేకమంది తనకున్న రెప్యుటేషన్ పోతా ఉంది. సో కుమార్ హిగిన్స్ క్యాన్సర్ వచ్చింది, కాల్ తీసేశారు అనేటువంటి వార్త అనేక మందికి వెళ్ళేటప్పటికి ఆఫర్లు పోయినాయి. ఆ టైంలో 2 కాళ్ళు తీసేశారండి. అప్పుడు ప్రభు పాదాల మీద పడిందట, అయ్యా క్షమించండి అయ్యా, నిన్ను విస్మరించాను, వ్యతిరేకంగా మాట్లాడాను, తిరుగుబాటు చేశాను, నన్ను క్షమించండి అని 2 కాళ్ళు పోయిన తర్వాత ప్రభువుని ఆశ్రయించింది, ప్రభు వైపు తిరిగింది, ప్రభువుకు లోబడింది, తన జీవితాన్ని సమర్పించింది. అన్ఫార్చునేట్లీ దేవుడు మరి ఏమనుకున్నాడో తెలియదు. దేవునికి తన పట్ల ఒక ప్రత్యేక ఉద్దేశం ఉందో లేదో నాకే తెలియదు, కానీ 2 చేతులకి వచ్చిందట. డాక్టర్ గారు అదే చెప్పారు, అమ్మ నువ్వు బతకాలంటే 2 కాళ్ళు 2 చేతులు కూడా తీసేయాలి అన్నప్పుడు కొద్ది కాలానికి, కొన్ని సంవత్సరాలకి కుమార్ హిగిన్స్ అందగత్తే, ర్యాంప్ వాక్లో చాలా బిజీగా ఉండే ఆమె కాళ్ళు లేవు, చేతులు లేవు, జస్ట్ మొండం మాత్రమే, ముఖము మొండము, ఇంకేమీ లేవు, కాళ్ళు చేతులు లేవు. అద్దంలో చూసుకుంటుంటే నిజంగా తన అందమంతా కూడా వ్యానిష్ అయిపోయింది, తన అందమంతా పోయింది. తను చూసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఒకప్పుడు అద్దం ముందు 6-5 గంటలు ఉండి మేకప్లు చేసుకునేది, కానీ ఇప్పుడు ఒక 5 నిమిషాలు కూడా తను చూసుకోలేకపోతుంది అద్దంలో. గర్విష్ఠులైన గర్వాన్ని దేవుడు అణిచాడు అని చెప్పి ఒకరోజు తన తల్లిని పిలిచిందట. పిలిచి, అమ్మా నేను దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నాను, నా యవ్వన జీవితం అంతా పాపానికి ఖర్చు పెట్టాను, నా యవ్వన కాలం అంతా కూడా పాపంలోనే జీవించాను, నేను యేసయ్య కోసం వాడబడాలని కోరుకుంటున్నాను. ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు యేసయ్య నన్ను గురించి ఆయన ప్రీతికరమైన ప్రవర్తన ప్రవర్తించిందని నన్ను మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నాను, దేవుని పరిచయం చేస్తానంటే ఆ తల్లి చెప్పిందట, అమ్మా అన్ని అవయవాలు ఉన్నటువంటి వారు ఈరోజు నేను చేయట్లా, కాళ్ళు చేతులు, మంచి ముఖ రూపము, ఆ తర్వాత మంచి ఫిట్నెస్, మంచి పొటెన్షియల్, మంచి బలం ఉన్నటువంటి వారే దేవుని కోసం ఒక అరగంట కూడా పనిచేయరు రోజుకి. కాళ్ళు చేతులు లేనటువంటి నీవు యేసయ్య సేవ ఎలా చేస్తావమ్మా? నువ్వు సాధ్యపడదు కదా, మౌనంగా ఉండు అందట. లేదమ్మా, నేను యేసయ్య కోసం ఏదైనా చేయాలి, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు, నా కోసం తిరిగి రాబోతున్న యేసయ్య కొరకు, నన్ను భయంకర నిత్య నరకాగిరి నుండి తప్పించడానికి తన అమూల్యమైన రక్తాన్ని అర్పణంగా అర్పించిన యేసయ్య కొరకు ఏదైనా చేయాలి. ఆయన చెప్పిన మాటను నేను శిరస వహించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, అదే కదా దేవుడు కోరుతున్నాడు. అమ్మా నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, చాలామంది మోడల్స్ ఉన్నారు నాకు స్నేహితులుగా, వారికి నా స్వహస్తాలతో ఉత్తరం రాస్తాను, నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, యేసయ్య గొప్పతనాన్ని, యేసయ్య రక్షించేటువంటి వాడిని రాస్తాను అని అంటే, ఎలా రాస్తావు? నాకు ఒక ఐడియా వచ్చిందమ్మా, చేతులు లేవు కదా, నాకు ఒక చెక్క చేయి చేయించు, దానికి ఒక పెన్ను పెట్టి రంధ్రం చేయించు, నేను ఆ పెన్నుతో ఉత్తరాలు రాస్తాను, నా స్వహస్తాలతో రాస్తాను. అలాగే చేయించిందట. కార్పెంటర్ని పిలిపించి చేయిస్తే ఆమె పెన్ను పట్టి నా రంధ్రం పెట్టారు ఆ చేతికి. ఆ పెన్ను ఇలా పట్టుకుని ఇప్పుడు రాయాలి అంటే ఎంత కష్టమో మీరు చెప్తున్నాను చూడండి. మీరు ఒక ఏ అనే లెటర్ రాయాలంటే, లేకపోతే ఆ అనేటువంటి లెటర్ రాయాలంటే మనకి ఖచ్చితంగా ఇక్కడ బోన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం తిరిగిపోతూ ఉంటాయి, ఇదంతా జాయింట్స్ కాబట్టి తిరుగుతూ ఉంటాయి. కానీ ఒక సింగిల్ చేయాలి ఉన్నప్పుడు జాయింట్లు ఉండవు ఆ చేతికి, అందుని బట్టి ఆ మొత్తం శరీరం అంతా తిరగాల. ఆ రాయాలి అంటే ఈ మొండు అంతా కూడా అలా తిరగాల, అప్పుడే ఆ అనేటువంటి లెటర్ వస్తుంది. ఆమె ఒక్కొక్క లెటర్ రాసేటప్పటికి 2-3 గంటలు పట్టేదట, ఒక్కసారి 4-5 గంటలు పట్టేది. శరీరం అంతా చెమటలు పట్టేసాయి. అయినా సరే మరలా తుడుచుకుని మళ్ళీ రాసుకుంటూ ఉండేది, ప్రయాసపడుతూ ఒక 4-5 గంటలకు ఒక లెటర్ ఫినిష్ చేసేది. నిజంగా తన స్నేహితురాలు అడ్రస్ దాని మీద రాసి పోస్ట్ బాక్స్లో వేయించేదట. ఇలా అనేక మందికి, తనతో పనిచేసిన టెక్నీషియన్స్కి, తనతో పనిచేసినటువంటి ఫ్రెండ్స్కి, మోడల్స్ అందరికీ కూడా తన స్వహస్తాలతో, తన సాక్ష్యంతో లెటర్ రాసేది. ఆ లెటర్లో దేవుని వాక్యాన్ని చెబుతూ రాసేటప్పటికీ నిజంగా అభిషేకంతో రాసింది,
ప్రార్థనాపూర్వకంగా రాసింది, ప్రార్థనాపూర్వకంగా స్వార్థ ప్రకటించాలనుకున్నది. దేవుడు ఆమె యొక్క కార్యాన్ని మెచ్చాడు, ఆమె ప్రవర్తన మెచ్చి నిజంగా అనేక మంది ఆ లెటర్ని చదువుతున్నప్పుడు యేసయ్యకు తమ జీవితాన్ని సమర్పిస్తున్నటువంటి వారు, యేసుకు తమ జీవితాన్ని సమర్పిస్తున్నటువంటి వారు. నిజంగా అలా ప్రతిరోజు కూడా కొన్ని లెటర్లు రాసి తను చనిపోయేటప్పటికి 28,000 మందిని ప్రభువు కోసం గెలుచుకుంది కుమార్ హిగిన్స్. 28,000 మందిని. ఏమండి, ఈమె జీవితం మనకు ఒక ఛాలెంజింగ్ కాదా? రాబర్ట్ ఇవాన్స్ జీవితం ఒక ఛాలెంజింగ్ కాదా? వారు మన ముందు నిలబడుతున్నారంటే ఒక సవాలు మన మీద విసరట్లేదా? నువ్వేం చేస్తున్నావు ప్రభు కొరకు? దేవుడు నీకు అన్ని అవయవాలు ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, పేరెంట్స్ ఇచ్చాడు, దేవుని సేవకులు ఇచ్చాడు, నీకు వాక్య సందేశాలు వినిపిస్తా ఉన్నాడు. వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ గాడ్? దేవుని కోసం ఏం చేస్తున్నావు? స్వార్థ ప్రకటిస్తున్నావు? పోనీ నువ్వు ప్రకటించట్లేదు, ప్రకటించేటువంటి వారికి సహకరిస్తున్నావా? నీవు తోచినంత నువ్వు ఉద్యోగం మానుకుని నేను చేయమంటలా, నీ కుటుంబాన్ని విశ్రమించి చేయమంటలేదు, నీ బిడ్డలను విస్మరించేసి నీ యొక్క బాధ్యతలను కూడా ప్రక్కన పెట్టి చేయమంటలా. రోజు కొంత సమయాన్ని విడిపించు, దేవుని పరిచర్య చెయ్యి. అది నీకు దీవెన, ఆశీర్వాదము. రోజులు అలా గడిచిపోతా ఉన్న 2020 సంవత్సరానికి వచ్చేసాం. ఏం చేసావు దేవుని కొరకు? ఒక్కరినైనా మందిరానికి నడిపించావా? ఒక కుటుంబానికైనా స్వార్థ ప్రకటించావా? కొంతమంది రక్షణలోకి నడిపించావా? అతను చేద్దాం. కుమార్ హిగిన్స్ మనకొక సువార్త గురించిన ప్రవర్తన మనం కలిగి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. రాబోతున్నాయి మీటింగ్స్. ఏమండి, డబ్బులు ఎక్కువైపోయి ఊసిపోక, లేకపోతే ఏం టైం లేక ఈ స్వార్థ సభలు పెట్టట్లేదండి, మీరు గమనించాలా. సో డబ్బులు ఎక్కువైపోయి కాదు, లేకపోతే నిజ టైం లేక కాదు. ఎంతో పరిచర్య ఉంది, అయినప్పటికీ విజయవాడ పట్టణంలో చాలామంది యవనస్తులు ఉన్నారు. నేను చెప్పాను, అనేక మంది యవనస్తులు నశించిపోతున్నారు ఈ రోజున. ఏమంటే ఒక్కరోజు గడిచేటప్పటికి కొన్ని లక్షల మంది గంజాయికి బానిస అయిపోతున్నారు. తెలుసా మీకు? ఆ గంజాయికి బానిస అవ్వకముందే దేవుని సువార్తను వారికి ప్రకటించాలి, వారిని రక్షించాలా. అనేక మంది యవన చెల్లెములు ఈ రోజున మోసగించబడుతున్నారు. ప్రేమ అనేటువంటి భయంకర ఉచ్చులో పడిపోయి అనేక మంది యవనస్తుల యొక్క ఉచ్చుల్లో చిక్కబడుతున్నారు. ఎందుకో తెలుసా? అదే నిజమైన ప్రేమ అనుకుంటున్నారు. ఏసే ప్రేమ వారికి తెలియట్లా. అదే నిజమైన ప్రేమ అనుకుని సినిమాల్లో చూసి టెంప్ట్ అయిపోయి అనేక మంది వారి జీవితాలని ఏం చేస్తున్నారు? పణంగా పెట్టేస్తున్నారండి. అదే నిజమైన ప్రేమ చివరికి వారి జీవితాల్లో మోసపోతూ ఆత్మహత్య దిశగా వెళ్ళిపోతున్నారే. ఏసే ప్రేమ తెలియకపోవటం వల్లే. ఆ ప్రేమను వారికి ప్రకటించొద్దా? క్రీస్తు ప్రేమను ప్రకటించొద్దా? కాబట్టి నా ప్రీతి, నడుం కడదాం. నువ్వు రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది, దేవుని కోసం ఏం చేస్తున్నావు? ఎన్నో సాకులు చెప్తావు, అదంటావు, ఇదంటావు, వాళ్ళు నాకు నచ్చరంటావు, వీళ్ళు నాకు నచ్చరంటావు, ఎలా చేయనండి అలా చేయనండి అని అంటావు. దేవుడే కనుక అలా సాకులు చెప్తే నీకు నాకు రక్షణ వచ్చేదా? కాబట్టి ప్రభు కోసం మనం ముందుకు వెళ్దాం.